గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. మనందరికీ బాగా తెలుసు కదా ఈ విషయం. 127వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది అది, అవునా? 127వ కీర్తన 3వ వచనంలో ఏం రాయబడి ఉంది? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలాలు దేవుడిస్తున్నాడు. ఇస్తున్నటువంటి గర్భఫలాలు అందరూ పురుషులైనా దేవుడిచ్చే గర్భఫలాలు స్త్రీలు కూడా ఉన్నారా? స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా ఇచ్చేటువంటి బహుమానాలన్నీ కూడా ఎవరి ద్వారా ఇవ్వబడుతున్నాయి భూమి మీద? యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. బైబిల్ అందరు తీసి చూడండి, లేని వారు పక్కన వాళ్ళ దగ్గర చూడండి. చెప్పేవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అనేది మీకు తెలియటం కోసం చెప్తున్నా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20-21 వచనాల్లో ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని చెబుతున్నాడు. మరియు నీవు నాకు కనిన కుమారులు కుమార్తెలను అంటున్నాడు. ఎవరెవరంట? కుమారులు కుమార్తెలు. కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, నా పిల్లలను అంటున్నాడు కిందకు వచ్చేసరికి. అంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడిస్తున్నటువంటి బహుమానాలు కుమారులు కుమార్తెలు. ఈ కుమారులు కుమార్తెలు నా పిల్లలు అంటున్నాడు దేవుడు. ఎవరి పిల్లలు అంటున్నాడు? నా పిల్లలు. ఆ 127వ కీర్తన 3వ వచనంలో కూడా నా స్వాస్యం అంటాడు. దాంట్లో ఎవరి స్వాస్యం అంట? పిల్లలు, కుమార్తెలైనా కుమారులైనా నా స్వాస్యం అంటున్నాడు దేవుడు. అంటే ఇస్తున్నటువంటి గర్భఫలాలు దేవుడే అని మనకి కన్ఫర్మేషన్ చేస్తుంది బైబిల్. గర్భఫలాలు ఇవ్వటంలో ప్రాముఖ్యమైనటువంటి స్థాయి మనకు దేవుడి దగ్గర కనపడుతుంది. అంటే దేవుడు ఇస్తేనే గర్భం దాలుస్తుందా స్త్రీ? దేవుడు ఇస్తేనే దాలుస్తుంది. హాస్పిటల్లో వైద్యులు మందులు ఇచ్చినంత మాత్రాన గర్భఫలం రాదు. ఇది మీరు గమనించాలి. ఒకవేళ దేవుని కృప లేకుండా వైద్య రంగాలే కన్ఫర్మ్ చేసి బిడ్డలు ఇస్తారు అనే గుడ్డెద్దు చేలబడ్డట్టుగా మీరు నమ్మితే 100 మంది స్త్రీలలో 30 మంది సంతానహీనులుగా ఉన్నారు భూమి మీద. మరి వాళ్ళందరికీ వైద్య రంగం ఎందుకు చేయలేకపోతుంది? ఒకవేళ వైద్యులే గర్భఫలాలు వాళ్ళ మెడిసిన్ ద్వారా రప్పించగలిగితే మరి బైబిల్ చెప్పిన మాట అబద్ధం అవ్వాలి కదా మరి, అవునా కాదా? అంతేనా? వైద్యులే చేయగలిగితే, వైద్యులు ఇచ్చే మందుల వలనే సంతానం కలిగితే మరి దేవుడు చెప్పిన మాట అబద్ధమే కదండి మరి, అంతే కదండి, అవునా కాదా? ఖచ్చితంగా అబద్ధం అవుతుంది దేవుడు చెప్పింది. కనుక సందర్భం ఏంటంటే, దేవుడు కుమార్తెలను ఎందుకు పుట్టిస్తున్నాడు? దేవుడు కుమార్తెలను ఎందుకు పుట్టిస్తున్నాడు? చాలామంది ఏమంటున్నారంటే, దేవుడు మాకేం చేశాడండి, మాకు 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు, మాకు 3 ఆడపిల్లల్ని ఇచ్చాడు, 1 ఆడపిల్లని ఇచ్చాడు అని చాలా చులకన చేసి దేవుని దగ్గర మాట్లాడుతున్నారు. రెండవది, చెప్పే విషయంలో కూడా కొంతమందికి ఎంతమంది పిల్లలంటే 2 ఆడపిల్లలు ఏంటని నీరసంగా చెప్తున్నారు. తండ్రులు అయితే మరీ ఘోరంగా ఉన్నారు. ఏంటయ్యా ఎంతమంది పిల్లలంటే ఏం చెప్తులేండి 2 ఆడపిల్లలే నాకు. కానీ బైబిల్లో దేవుడు అసలు కుమార్తెలను గురించి ఎంత అద్భుతంగా రాశాడో. ఈ జ్ఞానం తెలియక చాలామంది నిజంగా ఆడపిల్లలు పుట్టడం అనేది గొప్ప భాగ్యం. అసలు అది నిజంగా ఏ తండ్రి అయినా సరే మేసం మెలే చెప్పాలి నాకు ఆడబిడ్డ పుట్టిందని, కాలు రెగరే చెప్పాలి నా కూతురు పుట్టిందని. దేవ ఎంత గొప్పోడు నాయన. అసలు ఈ జ్ఞానం తెలియక కొంతమంది మూర్ఖులు ఏమిచ్చాడు, మాకు 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు అంటున్నాడు. నిజంగా ఎంత గొప్పోడు తెలుసా తండ్రి నువ్వు. 2 పిల్లలకి, 1 పిల్లకి లేదంటే 2, 3 పిల్లలకు ఆడపిల్లలు పుట్టినటువంటి తండ్రి గొప్పోడండి. ఆడు కాళ్ళు గడిగి నెత్తిన మోసుకోవాలి. నిజంగా ఎంత గొప్పోడండి ఆ దేవుని దృష్టిలో ఆడపిల్లల తండ్రి. ఎందుకు గొప్పోడో మీకు చూపిస్తాను నేను ముందుకు తీసుకెళ్ళి. ఆడపిల్లల తండ్రులు ఎందుకు గొప్పోళ్ళో, ఎందుకు ఆడబిడ్డలను ఇస్తున్నాడో, ఆడబిడ్డల యొక్క ప్రఖ్యాతి ఏంటో బైబిల్లో చూడాలి. లోకంలో ఉన్న గాలి మాటలు మోసపోవద్దు. వాళ్ళకి విలువలు తెలియదు, వాక్యం తెలియదు. అసలు ఆడబిడ్డకున్న విలువ మగాడికి ఎక్కడ ఉందండి సమాజంలో? ప్రభుత్వాలు బస్సు ఎవడకు ఫ్రీ పెట్టింది?
ఏమ్మా ఇల్లు లేదంటారండి పనికి వాళ్ళు, మరి ఎవరికి పెట్టింది? కోర్టుకి వెళ్ళు, అసలు నిన్ను ఎవడు ఏం చేయకపోయినా కేసు ఎట్టెళ్ళి ప్రభుత్వం ఎవరిని శిక్షించింది? ఎవడ మాట వింటది? అంటే సమాజంలో ఎంత ఖ్యాతి ప్రభుత్వాల పరంగా కానీ దేవుని పక్షంలో కానీ గొప్పగా ఉండాలని స్త్రీని తీసుకొస్తే ఒకడున్నాడు అబద్ధికుడు, ఆడి మాత్రం మోసం వైపుకి నడిపించేశాడు స్త్రీని. సహాయంగా ఉండాలని ఏ రాతి నుంచో చెట్టు నుంచో మట్టి నుంచో ఆదామును చేసినట్టు స్త్రీని చేయలేదండి. నిజంగా అద్భుతమైనటువంటి నిర్మాణం స్త్రీ నిర్మాణం. ఆదామును మగవాణ్ణి పురుషుణ్ణి నేల మట్టి నుంచి తీశాడు, కానీ స్త్రీని మాత్రం నరునిలో నుంచి తీశాడు. నిజంగా అద్భుతం కాదండి? స్త్రీ ఎంత గొప్పదండి! స్త్రీ మట్టిలో నుంచి కాకుండా నరునిలో నుంచి తీయబడిందండి స్త్రీ. అందుకే దానిని నారి అన్నాడు. నేల మట్టితో నిర్మించినటువంటి ఆదాము యొక్క ఆకారంలో నుంచి స్త్రీ అనే ఆకారాన్ని బయటకు తీశాడు. తీసినటువంటి దేవుడు ఆదాము దగ్గర తీసుకొచ్చి, ఇదిగో ఈమె నీకు సాటి అయినటువంటి సహాయం అన్నాడు. అక్కడ మొదలైనటువంటి స్త్రీ జన్మ ప్రారంభం ఇప్పటి వరకును కూడా బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మూలాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. ఎందుకు ఈ విషయాలు మీకు ముందుగా హెచ్చరించడం జరుగుతుందంటే, వాక్యం యొక్క భావం అర్థం కాలేదు చాలామందికి. అందుకే అనేక విషయాలలో మనమందరం తప్పిపోతున్నాం అంటున్నాడు, సేవకులతో సహా. అసలు ఎందుకు దేవుడు కుమార్తెలు ఇస్తున్నాడు? ఎందుకు కుమారులు ఇస్తున్నాడు? ఇవ్వటం వెనక దేవుని ప్రణాళిక ఏంటి? గర్భం అనేది నీ చేతుల్లో లేదు రావటానికి. అందుకే మనిషి జన్మ దేవుని సంకల్పమా, ప్రకృతి వైపరీత్యం అనంటే ప్రకృతి వైపరీత్యం కాదు, దేవుని సంకల్పం. అందుకే దేవుడు గ్రంథంలో రాయించాడు. అనేక విషయాల్లో ఈ సమాజం తప్పిపోతుంది. ఎందుకు తప్పిపోతుందంటే, ప్రకటించబడుతున్నటువంటి సువార్త పట్ల సరైనటువంటి అవగాహన జ్ఞానం లేకపోవటం వలన. ఆలోచించండి జాగ్రత్తగా. మరి ఈ అవగాహన జ్ఞానం మనకు రావాలంటే మనము అవివేకులుగా ఉంటే అవగాహన రాదు మనకి. మనము అవివేకులుగా ఉంటే దేవుని ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాదు. కనుక మనం జ్ఞానులుగా ఉండాలి. దేవుని మహాజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు ఒక కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుని తర్వాత ఒక కుమార్తెనిచ్చాడు, ఎందుకు ఒక కుమార్తెనిచ్చి మరలా కుమారుని ఇవ్వకుండా మరలా కుమార్తెని ఎందుకు ఇచ్చాడు? ఆలోచించాలి. అసలు దేవుని ఉద్దేశం ఏంటి? గర్భఫలాన్ని ఇచ్చేది నేను అంటున్నాడు దేవుడు. నీకు కుమార్తెనివ్వాలో కుమారునివ్వాలో అది నా చిత్తములో ఉంది. నువ్వు అనుకుంటే పుట్టలేదు, మనం అనుకుంటే పుట్టేస్తారా? నాకు మగపిల్లాడు కావాలని తపస్సు పుడతాడేమో? పుడతాడా? దేవుడు అంటున్నాడు కదా, నా ఉద్దేశం మీకు అర్థం కావాలంటే, అసలు నేను కుమార్తెలు ఎందుకు ఇస్తున్నానో నా ఉద్దేశం మీకు అర్థం కావాలంటే వాక్యం తెలియాలి. మీకు వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే మీరు అవివేకంగా ఉంటే అసలు మీకు ఎప్పటికీ అర్థం కాదు. కనుక మీరు జ్ఞానం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించండి. అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇస్తున్నాడు కుమార్తెల్ని? అందుకే బైబిల్లో ఏం చెబుతున్నానంటే, దేవుడు చరిత్రలో ఇశ్రాయేలీయులకు ఒక మాట చెప్పించాడంటే చూద్దాం. ఆ మాట భలే ఉంటుంది. ఆ మాట ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. పెండ్లిండ్లు చేసుకొని ఎవరెవరు కనమంటున్నాడు చూడండి. కుమారులను కుమార్తెలను కనండి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందించుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకోండి. ఏం చెప్పాడు చరిత్రలో ఇశ్రాయేలీయులకి? మీరు ఎక్కడైతే వెళ్తున్నారో, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే ఉండి మీరు కుమార్తెలను కుమారులను కనండి. ఇచ్చేది ఎవరు? నేనిస్తాను మీకు. కనుక మీరు కనండి. కనేసి కన్నటువంటి వారికి ఆడపిల్లలు కన్నవాళ్ళు మగబిడ్డలు సంపాదించండి, మగబిడ్డలు కన్నటువంటి వారు ఆడబిడ్డలు సంపాదించండి, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయండి, సంతానాభివృద్ధి చేయండి. మీరు ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చెప్పండి. పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ మగపిల్లలే పుట్టారు అనుకోండి,
ఒక మాట జాగ్రత్తగా మీరు వినాలి. అసలు ఆడబిడ్డే లేకపోతే నీకు మగబిడ్డ పుడతాడా? అసలు అమ్మగా నువ్వు లేకపోతే మీ ఆయనకి నీ కొడుకు పుడతాడా? మీరు ఆలోచించండి. అసలు ఆడబిడ్డే లేకపోతే మనుషులు అభివృద్ధి అవుతారా భూమి మీద? ఏమండి, కొంతమంది అంటారు కదా, ఏమంటారండి కొంతమంది, ఏమండి మరి ఆ మగబిడ్డ లేకపోతే వంశాభివృద్ధి ఎలా అవుద్దండి? మరి ఏం చేద్దామని వంశాభివృద్ధి? ఇది ఏమన్నా మొగలరాజు వంశం అనేది? ఏమండి, ఏం చేద్దామని నీ వంశం వృద్ధి చేసుకొని? ఇప్పుడు మీ తాత పుట్టాడు, మీ తాత తర్వాత మీ నాన్న వచ్చాడు, మీ నాన్న తర్వాత నువ్వు వచ్చావు, నీ తర్వాత ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు అభివృద్ధిని? చాలామంది ఏమనుకుంటారంటే మగబిడ్డ పుడితేనే వంశాభివృద్ధి జరుగుతుంది, ఆడబిడ్డ పుడితే వంశాభివృద్ధి జరగదు అని లోకం అజ్ఞానంగా మాట్లాడింది. అసలు వంశాభివృద్ధిని పొందించేదే స్త్రీ. ఆలోచించండి. ఆడబిడ్డల్ని చాలా తక్కువ చేసి దేవుడు మాకు అన్యాయం చేశాడు, అన్యాయస్తుడు దేవుడు అని దేవుని మీద నిందలేస్తున్నటువంటి వాళ్ళు లేకపోలేదు సమాజంలో. అందుకే కుమారులను ఇస్తున్నాడు, కుమార్తెలను ఇస్తున్నాడు. ఆదికాండం 2:18. ఇదంతా సందర్భాలు చూపిస్తున్నాను మీకు, జాగ్రత్తగా వినండి. సందర్భాలు చూపిస్తున్నా మీకు. ఏంటంటే దేవుడే చేస్తున్నాడు ఇదంతా అని తెలియటం కోసం చూపిస్తున్నా. ఆదికాండం 2:18లో మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననెను. ఎవరిని చేశాడు సహాయంగా? పురుషునికి సహాయకురాలుగా ఎవరిని చేశాడు? పురుషున్నా స్త్రీనా? స్త్రీనే చేశాడు. అసలు ఎందుకు పురుషుడికి స్త్రీని జత చేశాడు? ఒక పురుషుల్లో నుంచి స్త్రీని ఎందుకు చేశాడు దేవుడు? ఏ పురుషుల నుంచి పురుషుని చేయవచ్చుగా? ఏమంటే ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుంటే దేవుని సంకల్పం నెరవేరుతుందా? మీరు చెప్పాలి. ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుంటే దేవుని సంకల్పం నెరవేరుతుందా? నెరవేరుతుందమ్మా. ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకున్నారనుకోండి, దేవుని సంకల్పం నెరవేరుద్దా? అసలు ఏంటి దేవుని సంకల్పం ఈ వివాహం వెనకాల? స్త్రీ పురుషుణ్ణి చేయటం వెనకాల, ఇద్దరిని జతపరచటం వెనకాల, ఈ వివాహ బంధం వెనకాల దేవుని ప్రణాళిక ఏంటి అసలు? ఆదికాండం 1:28 28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇది దేవుని ప్రణాళిక. ఎందుకు పురుషుణ్ణి చేశాడో, ఎందుకు స్త్రీని చేశాడో, చేసినటువంటి దేవుడు ఎందుకు కలిపాడు వీళ్ళిద్దరినంటే, ఈ వివాహం వెనకాల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటంటే వాళ్ళు పిల్లలు కనాలి. అసలు స్త్రీని ఎందుకు చేశాడంటే సంతాన అభివృద్ధి కొరకే స్త్రీని చేశాడు. అందుకే పురుషుడు వివాహం చేసుకున్నంత మాత్రాన సంతాన అభివృద్ధి కలగదు. ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవటం వలన దేవుని సంకల్పం నెరవేర్చబడదు. అందుకే స్త్రీలనుగా పురుషులుగా దేవుడు చేస్తున్నాడు. ఆదికాండం 5:4. ఆదికాండం 5:4. షేతును కన్న తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు అనగా ఆదాము కుమారులను కుమార్తెలను కనెను. నెక్స్ట్ షేతు కూడా 7వ వచనంలో షేతు కూడా ఏం చేశాడు? 7వ వచనం ఎనోషును కనిన తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కిందకు వచ్చేసరికి 10వ వచనంలో కూడా చూడండి. కేయినానును కన్న తర్వాత ఏనోషు 812 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏంటంటే దేవుడు వాళ్ళకి కుమారులను ఇచ్చాడు, కుమార్తెలను ఇచ్చాడు. మరి మా విషయానికి వచ్చేసరికి నాకు ఒక్కతే కూతురేంటి, నాకు 2 ఆడపిల్లలేంటి, ఏం చేశాను నేను దేవునికి అన్యాయం? నేను ఇట్లెందుకు ఇచ్చాడు నాకు? అది కదా చాలామందిలో ఉన్నటువంటి ఆలోచన. ఇలా ఎందుకు ఇచ్చాడు దేవుడు మాకు? చూద్దాం, మరొక మాట చూద్దాం. వంశాభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు కదా చాలామంది, అది కూడా చూపిస్తాం మీకు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం తీయండి ఒకసారి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 4వ వచనం చూడండి. అతనికి కుమారులు కలగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రము చేత. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 4వ వచనం.
ఇప్పుడు అతను అనే పదం వాడాడు కదా, అసలు మరి ఈయన ఎవరో మీకు తెలియాలి ముందు. ఫస్ట్ 26:33 చూడండి, ఎవరో ఆయన. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 33వ వచనం. హేపెరు కుమారుడైన షెలోపెహాదుకు కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు. ఎంతమంది పుట్టారు తెలుసండి? 5 కుమార్తెలు పుట్టారు. 5 కుమార్తెలు పుట్టారు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మోషే గారికి చెప్పాడు, నాయన ఇశ్రాయేల్ గోత్రంలో ఎంతమంది కుటుంబీకులు ఉన్నారో కుటుంబాలుగా వీళ్ళందరి లెక్క నాకు మొత్తం రాసేసి నాకు చెప్పమన్నాడు దేవుడు. వీళ్ళంతా లెక్క రాసేసుకొస్తున్నాడు. రాసుకొని వస్తున్నటువంటి ఆ క్రమంలో ఈ వ్యక్తికి వారసులు లేరు. 5 కుమార్తెలే ఉన్నారు. ఏం జరిగిందో ఇప్పుడు 27వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి వెళ్ళండి. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత ఆ తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా. మీరు ఆలోచించండి జాగ్రత్తగా. కూతురులే పుట్టారు కనుక మరి నాకు ఇక్కడ వంశం ఎక్కడ ఉందండి, వంశాభివృద్ధి ఎక్కడ ఉంది, మా కుటుంబం పేరు ఎక్కడైనా పడుద్ది అని బాధపడుతున్నారు. కానీ చరిత్రలో వారి కుటుంబం యొక్క వంశాభివృద్ధి, వాళ్ళ పేరు అస్సలు మాసిపోలేదని బైబిల్లో రాయించేయటం. ఇప్పుడు నీ కూతురు వేరే ఇంటికి వెళ్ళినా ఎవరు కూతురు అని చెప్పుకుంటారు? ఇప్పుడు నేను బతికినా చచ్చిపోయినా నా కూతురు అత్తింటికి పోయిందనుకోండి, తాను బ్రతికినంతకాలం ఎవరు కూతురు అని చెప్పుకుంటుంది? అడిగితే ఏమ్మా ఎవరమ్మాయి నువ్వు అని అడిగితే ఏం చెప్పుద్ది? పలానా ఊరు పలానా ఆయన కుమార్తెనంటే నేను. గుర్తు చేస్తుందా, జ్ఞాపకం చేస్తుందా లేదా? ఎందుకు మార్చిపోద్ది? దేవుడు కుమారులు ఇస్తున్నాడు, బాగానే ఉంది. సక్రమంగా నువ్వు పెంచలేదనుకో మధ్యలోనే పోతాడాడు. వాడు మధ్యలోనే పోయాడనుకో నీ వంశాభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించు. అసలు కుమార్తెల్ని ఎవరికి ఇస్తాడో తెలుసండి? బాధ్యత కలిగినటువంటి తండ్రులకే కూతురుని ఇస్తాడు. ఎవరు పడతాడికి ఎవరు కూతురుల్ని. మీరు ఆలోచించండి. నువ్వు బాధ్యతగా చూసుకోగలవు కాబట్టి, నువ్వు బాధ్యతగా పెంచగలవు కాబట్టి కుమార్తెలు నీకు ఇచ్చాడు. వంశాభివృద్ధి ఆగిపోతుందని మనం బాధపడుతున్నాం. మన వంశాభివృద్ధిని నిలబెట్టేదే స్త్రీ. కొడుకుల్ని ఇస్తున్నాడు దేవుడు, నువ్వు సక్రమంగా పెంచకపోతే మధ్యలోనే పోతాడాడు. మరి వంశాభివృద్ధి ఎక్కడుంది? ఆలోచించండి జాగ్రత్తగా. అందుకే దేవుడు సంఖ్యాకాండంలో మంచి విషయం రాయించాడండి. చూడండి, తన కుమార్తెలు ఏం చేశారంటండి? మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్యము మాకు దయచేయమనిరి. ఎవరు అడుగుతున్నారు ఈ మాటలు? కూతుళ్ళే అడుగుతున్నారు. ఎందులో మేము తక్కువ? మా తండ్రికి వారసులు లేకపోవచ్చు, మేమే వారసులం కాబట్టి వారసత్వపు హక్కు మాకు రావలసింది అడుగుతున్నారు వాళ్ళు. నిజంగా హక్కు ఉందంటారా లేదా? స్త్రీలకి ఉంది. దాన్ని వినియోగించుకునే విధానం తెలియక ఈ సమాజంలో స్త్రీలు భయంకరమైనటువంటి పరిస్థితిలో బ్రతుకుతున్నారు. అసలు స్త్రీని ఎంత గొప్పగా వర్ణించాడో తెలుసండి? ఈ సమాజానికే కావచ్చు, సంఘానికే కావచ్చు, కుటుంబ వ్యవస్థకే కావచ్చు, ఎంత గొప్పగా వర్ణించాడో తెలుసండి? కీర్తనల గ్రంథం 144 కీర్తన చూడండి, ఎంత గొప్పగా వర్ణించాడో స్త్రీని. కీర్తనల గ్రంథం 144 కీర్తన 12 వచనం చూడండి. కీర్తనల గ్రంథం 144 కీర్తన 12 వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు, చూడండి, ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఎలా ఉన్నారంటే కుమార్తెలు? నగరునకే చెక్కినటువంటి మూల కంబములు అంటున్నాడు. మూల కంబములు అంటే అర్థం ఏంటి? స్తంభం. ఒక స్లాబ్ నిలబడాలంటే దానికి ఏం కావాలి? పిల్లర్స్ కావాలి. ఒక కుటుంబం నిలబడాలంటే ఆ కుటుంబానికి స్త్రీ కావాలి. ఈ సమాజం అందంగా కనపడాలంటే స్త్రీ కావాలి. మీరు ఆలోచించండి. కొన్ని సందర్భాలు చూపిస్తే ఇప్పుడు మీకు ఇందులో మరొక సందర్భం చూపిస్తాం మీకు. స్త్రీలను గురించి కొన్ని పాయింట్స్ చెప్తానండి, మీకు జాగ్రత్త చూడండి. ఆడబిడ్డను గురించి మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రులకు మొదటిగా కుమార్తెగా పిలువబడి ఒక అక్కగా, చెల్లిగా, భార్యగా, తల్లిగా కుటుంబ వ్యవస్థలో పిలువబడుతుంది స్త్రీ. ఈ కూతురు పాత్ర, అక్క చెల్లెల పాత్ర, భార్య పాత్ర, తల్లి పాత్రలో ఉన్నటువంటి స్త్రీ ఆ కుటుంబంలో లేదనుకోండి, కుటుంబ వ్యవస్థ బాగుంటుందా? కుటుంబ వ్యవస్థ నిలబడుతుందా? మీరు ఆలోచించండి. కుటుంబం నిలబడుతుందా?
అసలు కుటుంబానికి పిల్లర్ ఎవరని చెప్తుంది బైబిలు? స్త్రీ. అందుకే భార్య అనే పదం ఎలా వచ్చిందంటే, భార్యకి బాధ్యత కలిగినటువంటిది కనుక, దేవుడు కొన్ని బాధ్యతల స్త్రీకి ఇచ్చాడు కనుక, అందుకే సాటి అయినటువంటి సహాయముగా నీ భర్తకు మేలు చేసేదానిగానే నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ కుటుంబానికి నువ్వు ఒక పిల్లర్గా ఉంటావు. లేకుండా దేవుడు చెప్పినట్టుగా చేయకుండా నీకు నచ్చినట్టుగా కనుక నువ్వు చేస్తే, జ్ఞానవంతురాలైతే పిల్లర్గా ఉండి కుటుంబాన్ని కడుతుంది, మూర్ఖురాలైతే ఏం చేస్తుందండి? కుటుంబాన్ని పాడు చేసేసుకుంటుందండి. అందుకే మూలకంబముగా ఉన్నటువంటి స్త్రీ అసలు ఎలా ఉండాలో కొన్ని మాటలు చూపిస్తాం మీకు బైబిల్. మూలకంబముగా ఉండేటటువంటి స్త్రీ, కుటుంబానికి స్తంభం లాంటిదిగా ఉండాలని చేసినటువంటి స్త్రీ ఎలా ఉంటుందో ఒకసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26-27 వచనాల్లో, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, కుటుంబానికి స్తంభముగా నిలబడినటువంటి స్త్రీ, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అయితే ఏం చేస్తుందంటే, జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఎవరి గురించి మాట? ఎవరిని గురించి మాట? కుటుంబాన్ని నిలబెట్టుకునే స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. కుటుంబానికి ఒక మూలకంబముగా నిలబడినటువంటి స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఈ కుటుంబాన్ని నిలబెట్టుకునే స్త్రీ ఏం చేస్తుందంటే, జ్ఞానం కలిగే నోరు తెరుస్తుంది, మంచి ఉపదేశాన్ని పిల్లలకు నేర్పుతుంది, భర్త అవిశ్వాస అయితే భర్తకు నేర్పిస్తుంది. కింద 27 అంటున్నాడు, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. కూతురైతే ఎటెళ్తుంది, కొడుకైతే యాడికెళ్తున్నాడు, భర్త అయితే ఏం చేస్తున్నాడు, తన కుటుంబాన్ని కట్టుకునే స్త్రీ ప్రతి నిత్యము తపన పడుతూ ఉంటుంది. నా భర్త ఎటుపోతున్నాడు, నా బిడ్డలు ఎటుపోతున్నారు, ఎవరు మార్గం తప్పిపోతున్నా, నాశనం వైపుకి వెళ్ళిపోతున్నా నేను చూసి పట్టించుకోకపోతే నా కుటుంబానికి ఏమండి పతన అవస్థ వచ్చేస్తుందన్న భయం స్త్రీకి ఉండాలి. అందుకే ఇంటికి దీపం ఇల్లాలన్నారు. ఆ ఇల్లాలే వెలుగుగా లేకపోతే, ఆ ఇల్లాలే చీకటిగా మారిపోతే ఆ కుటుంబం గాఢాంధకారంలోకి వెళ్ళిపోతుంది కదండి. అందుకే పైన 11లో చెప్పాడు కదా, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతన్ని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఈరోజు మన కుటుంబాల్లో మన భర్తలు చేసే పనులు సక్సెస్ కావట్లేదంటే దానికి కారణం నువ్వే. వెనకుండి నిత్యం 365 రోజులు ఏడుస్తూ ఉన్నావు అనుకో, ఏది సక్సెస్ కాదు. నిజంగా జ్ఞానం కలిగిన స్త్రీ అయితే విసిగిచ్చుద్దా భర్తని? జగడగుండిగా గయ్యాళగా ఉంటుందా కుటుంబంలో? దానికోసమైనా పుట్టించిందా నిన్ను? ఇదేనా నేర్చుకుంది నీ తల్లిదండ్రుల దగ్గర? అందుకే చెబుతున్నాడు, ఆ స్త్రీ ముత్యముల కన్నా విలువ కలిగింది అంటున్నాడండి. ముత్యముల కన్నా విలువైంది. ముత్యాలే కొనలేం మనం, బంగారమే కొనలేకపోతున్నాం ఇప్పుడు. కానీ ముత్యముల కన్నా విలువైనటువంటి స్త్రీని దేవుడు బహుమతిగా ఇచ్చాడండి భర్తలకి. అందుకే పైన అన్నాడు కదా 11లో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అరుదుగా ఉంటారంటే ఎలాంటి క్వాలిటీస్ కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, భర్తల్ని కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకునేటటువంటి వారు చాలా అరుదుగా ఉన్నారని మాట్లాడుతున్నారు. లేరంటలా అరుదుగా ఉన్నారు. ఎందుకు అరుదుగా ఉన్నారంటే, వాళ్ళని పెంచే పెంపకం సరైనటువంటి శిక్షణలో బోధలో గనక వాళ్ళని పెంచగలిగితే దేవుని యొక్క విలువలు, కుటుంబ విలువలు వాళ్ళకి అర్థమవుతాయి. ఈరోజు భర్త చేస్తున్నటువంటి ప్రతి పనిలో నష్టం కలుగుతుందంటే కారణం నువ్వే స్త్రీగా. ఏ పని చేసినా వెనకాల ఏడుస్తూ ఉంటారు కొంతమంది. కానీ దేవుడు చెబుతున్న మాటలు చూడండి. ఈరోజు నీ భర్త ఇంత వేదన పడుతున్నాడు, ఇంత బాధపడుతున్నాడు, దానికి కారణం స్త్రీగా, భార్యగా అది నీకు మంచిది కాదంటున్నాడండి. కిందకు వచ్చేసరికి చెబుతున్నాడు కదా, జ్ఞానం లేనటువంటి స్త్రీ అంటండి ఎంత అందంగా ఉన్నా వ్యర్థం అంటుందండి బైబిల్. 30వ వచనంలో, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడుతుంది. భయభక్తులు కలిగినటువంటి స్త్రీ 10 మంది చెప్పుకుంటారు. చూసారండి, భర్త అవిశ్వాస అయినా, భర్త తాగుబోతైనా, భర్త ఏమండి లోక సంబంధం అయినా, మంచి విశ్వాసం కలిగినటువంటి భార్యగా ఏమండి ఎంత బాగా భర్తను మలుచుకున్నదండి, ఎంత బాగా విశ్వాసంలో పెంచి నడిపిస్తుందండి భర్తని, ఎంత బాగా దేవుల్లో అభివృద్ధి పరుస్తుందండి భార్య.
బిడ్డలను చూడండి, మంచిగా వాక్యంలో పెంచుతుంది, మంచిగా బిడ్డల్ని బాగా నడిపించుకుంటుంది, అత్తమామల్ని గౌరవిస్తుంది, ఇంటికి వచ్చిన అతిథి మర్యాద చేస్తుంది, ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉంటుంది, కుటుంబాన్ని రక్షించుకునేటటువంటి ఆలోచన భావజాలంతోనే ఒక ఉన్నతమైనటువంటి గుణవతిగా కనపడుతుందని 10 మంది చెప్పాలి. ఉన్నారు అలాంటి వాళ్ళు మన దగ్గర? ఏమన్నా అటు చెప్పుకునేవాళ్ళు ఉన్నారమ్మా? ఉన్నారు ఎవరన్నా? భూమి మీద ఉన్నటువంటి రక్తబంధాల విలువే నీకు అర్థం కాకపోతే మరి ఆత్మబంధంతో నువ్వు ఎలా ముడిపడతావు? నువ్వు ఆలోచించు. అది కొద్ది కాలం ఉండేటటువంటి ఈ బంధంలోనే ఇన్ని కక్షలు, ఇన్ని అసూయలు పెట్టుకొని మీరు బ్రతుకుతూ ఉంటే మీరు పరలోకం ఎలా వెళ్తాను అనుకుంటున్నారు? మందిరంలోకి వస్తారు బాగానే ఇక్కడి వరకు, కానీ చచ్చిన తర్వాత పరలోకం పోవాలంటే ఫస్ట్ భూమి మీద ఉన్న బంధాలతో మనం కలిసిమెలిసి ఉండాలి. భూమి మీద ఉన్నటువంటి కుటుంబంతో ఐక్యత కలిగి ఉండాలి. కుటుంబ వ్యవస్థ బాగుంటేనే సంఘం కూడా బాగుంటుంది. మీరు గమనించాలి, సంఘం బాగుండాలంటే ముందు కుటుంబం బాగుండాలి. కుటుంబం, సంఘం రెండు బాగుంటే సమాజం బాగుంటుంది. అసలు భర్తకి కీడు చేసేది భార్య అంటారా? అసలు భర్తను కీడు కోరుకునేదాన్ని భార్య అంటారా? అంటారండి భార్యని? అసలు భార్య అనే అర్హతకు అన్ఫిట్ అనమాట ఆ మనిషి. భర్తకు మేలే చేయాలి ఏ విషయంలోనైనా. భర్తకు కీడు చేసేదానిగా నువ్వు ఉంటే అసలు నిన్ను భార్య అనడానికి అనవసరం అసలు బైబిల్ భాషలో. అందుకే ఈరోజు భర్తలు సంతోషంగా లేకపోవటానికి, భర్తలు హ్యాపీగా లేకపోవటానికి, భర్తలు దేవుని మందిరానికి దూరం అయిపోయి మందు షాపులకు దగ్గర అవటానికి 90% కారణం భార్యలేని బైబిల్ చెప్తుంది. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలోనే కలతలు చాలా భయంకరంగా కనపడుతున్నాయి. మందిరానికి వస్తున్నటువంటి కుటుంబాల్లోనే సంతోషాలు, ఐక్యతలు లేకపోతే సమాజంలో ఉన్నోళ్ళు ఇంకెంత ఘోరంగా ఉంటారో మీరు ఆలోచించండి. భర్తను కాపాడుకోవలసిన బాధ్యత భార్యలరా మీ మీదే ఉంది, జాగ్రత్త. భర్త అడ్డుగా, ఆటంకంగా మారిపోతున్నాడు, అడ్డు తొలగించుకోవాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈజీగా నిన్ను కూడా అడ్డు తొలగించేవాడు ఒక ఆయన ఉన్నాడు పైన. అది ఆలోచించుకోండి. అందుకే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆడబిడ్డ వద్దని మగబిడ్డ ముద్దు అనుకుంటున్నారు చాలామంది. అర్థమవుతుందండి? ఒక తల్లికి 3 కొడుకులు, ఒక కూతురు ఉంది. 3 కొడుకులు మంచి పొజిషన్లో ఉన్నారు. తల్లి తండ్రి భారం అయిపోయారు. కొద్ది రోజులకు తల్లి చచ్చిపోయింది. తండ్రి భారం అయిపోయాడు కొడుకులకి. తండ్రిని తీసుకెళ్ళిపోయి ఒక బస్ స్టాండ్లో వదిలేశారండి. తండ్రిని వదిలేస్తే పాపం ఆ పెద్ద ఆయన వాళ్ళని అడుక్కొని తింటున్నాడు పెద్ద ఆయన. 3 కొడుకులు గొప్ప గొప్ప ఆఫీసర్లు చేశాడు. 3 కొడుకుల్ని ఉంటున్న ఇల్లు కూడా మాకే రాసివ్వమని చిన్న కొడుకు చిన్న కోళ్ళు బయటికి నెట్టి పడేశారు పెద్ద ఆయన. పాపం నడిపోడు తీసుకెళ్ళి ఊళ్ళో వదిలేశాడు, బస్ స్టాండ్ దగ్గర అడుక్కొని తినమని. కొన్ని రోజులకి తండ్రిని చూద్దామని కూతురు ఎక్కడికో బయట జాబ్ పర్పస్ బయటికి వెళ్ళిపోయి సడన్గా లీవ్స్ పెట్టుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఏంటి ఫోన్ చేస్తున్నా, మా నాన్న ఫోన్ కలవట్లేదు, ఒకసారి చూసొద్దామని చెప్పేసి కూతురు, ఆ ముసలైన మనవడు ఇద్దరు కలిసి బండి మీద కారు వేసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే నాన్న లేడు ఇంట్లో. చిన్న కోళ్ళని అడిగింది, ఏమమ్మా మరదలు గారు, మరి మా నాన్నగారు ఏడంటే, ఏమో మీ నాన్న ఇంట్లో నుంచి మాకు చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు అని చెప్పింది దేవుడు గారు. ఆ కూతురు ఎతికి 3 రోజులకి ఒక బస్ స్టాండ్లో దొరికాడు తండ్రి. నిజంగా ఆ కూతురు ఏడుస్తుందండి తండ్రిని పట్టుకొని, నాన్న అన్నయ్యలు నేను గెంటేసిన, నేను ఉన్నాను కదా నాన్న, నా దగ్గరకు రావచ్చుగా నాన్న, ఒక అనాథగా నువ్వు ఇక్కడ ఉంటావు. నిజంగా ఆ వీడియో చూస్తే నాకు కళ్ళెం నీళ్ళు వచ్చాయని చాలా బాధేసింది. కొడుకులు పుట్టారని ఇప్పుడు ఆనందపడుతున్నారు చాలామంది. ప్రభు యొక్క శిక్షలు, బోధలు కనుక వాళ్ళని పెంచకపోతే నిన్ను కూడా తీసుకెళ్ళి పెద్ద పెద్ద ఆశ్రయాలు కడుతున్నారు లేండి, అనాథ ఆశ్రయాలు కడుతున్నారు. జాయిన్ చేసేటప్పుడు 10,000 ఆధార్ కార్డు ఇస్తే చాలా వాళ్ళకి. చాలామంది పనికి మాలోళ్ళు ఉన్నారు భూమి మీద. కూతురు అంటుంది, నాన్న నువ్వు అనాథవు కాదు నాన్న, నేనున్నా, ఏడవకో నేనున్నా అంటుందండి కూతురు. మరి కొడుకులకు కూడా ఉన్నారు కదండి, వంశాభివృద్ధి పెంచి కొడుకులు ఉన్నారు కదండి. మరి తండ్రిని ఏంటంటే అసలు వంశాన్ని వృద్ధి చేసేటటువంటి తండ్రిని రోడ్డు మీద వదిలేశారేంటండి కొడుకులు? ఆలోచించండి. అందుకే కూతురులు అంటే దేవుడు ఎందుకు ఇంత ప్రఖ్యాతి చూపిస్తున్నాడు వాళ్ళ పట్ల. కూతురులకు అసలు ఈ సమాజంలో ఎంత వాల్యూస్ ఉన్నాయో కొన్ని మాటలు చెప్తాను జాగ్రత్తగా. ఆడబిడ్డలు స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన మనసు కలిగి ఉంటారంటండి ఆడపిల్లలు.
ఒకవేళ అలాంటి మనసు ఎక్కడుందండి మా ఆవిడ కానీ భర్తలు అనుకోవచ్చేమో, కానీ నిజంగా దేవుడు వాళ్ళలో స్వచ్ఛమైనటువంటి మనసు పెట్టాడు వాళ్ళలో. కనుకనే కల్మషం లేకుండా కొంతమంది భార్యలు బిడ్డలు చూడండి, పెళ్ళయ్యేంతవరకు తండ్రులు మీదే ఉంటుంది వాళ్ళ ప్రేమ అంతా. నువ్వు కొట్టినా తిట్టినా, అసలు కొట్టరనుకో కూతుర్ని ఎవ తండ్రి కూడా. నిజంగా చూడండి, మా దగ్గర ఒక బుడ్డది ఉంది, ఎంత ఉంటుంది అది. నీకు ఈ నీళ్ళు ఎవరు పోతున్నారంటే మా అమ్మ పోతున్నట్టది. నీకు బట్టలు ఎవరు వేస్తున్నారంటే మా అమ్మ వేస్తుందంటది. నీకు అన్నం ఎవరు పెడుతున్నారంటే మా అమ్మ పెడుతుందంటది. నీకు పాలు ఎవరు ఇస్తున్నారంటే మా అమ్మ పెడుతుందంటే. మరి ఎవరంటే ఇష్టం నీకంటే? మా నాన్న. నేను కనిపించేసి మళ్ళీ కనిపించేసి మళ్ళీ అడిగితే మళ్ళీ నాకు మా నాన్న అంటేనే ఇష్టం అంటుంది. ఎన్ని చెప్పినా మా నాన్న అంటేనే ఇష్టం అంటుంది. కూతురికి అంత పిచ్చి తండ్రి అంటే, తండ్రికి అంత పిచ్చి కూతురు అంటే. కానీ పైకి మాత్రం దేవుడు నాకు ఆడబిడ్డల్ని ఎందుకు ఇచ్చింది అంటాడు, మొహం అంతా దీనంగా పెట్టి. కన్ను ధన్యుడు అని నీకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది అదే. చాలా సందర్భాలు చెప్పాను, నేను ఆడబిడ్డలు వద్దనుకుంటే నాకు ఇచ్చేయండి. స్వచ్ఛమైనటువంటి మనసు కలిగిందంటే ఆడబిడ్డ. రెండోది చెబుతున్నాడు కదా, ఇతరుల కోసమే తన జీవితాన్ని అంతా కూడా త్యాగం చేసే గుణం అంటండి. 20 ఏళ్ళు అల్లారు ముద్దుగా తండ్రి దగ్గర, తల్లి దగ్గర, తమ్ముళ్ళ దగ్గర, కుటుంబీకుల దగ్గర పెరిగినటువంటి బిడ్డ పెళ్ళనే 3 ముళ్ళ బంధం చేత అత్తింటికి వెళ్ళిపోయి కన్న తండ్రిని, కన్న తల్లిని, తోబుట్టువుల్ని, పెరిగినటువంటి వాతావరణాన్ని అంతా వదిలేసుకొని ఇప్పుడు నా భర్తే నాకు తండ్రి, నా భర్తే నాకు దైవం అన్నట్టుగా అత్తింటికి వెళ్ళిపోయి ఇదంతా నాదే అన్నటువంటి ఆలోచన భావజాలంతో కష్టం వచ్చినా సుఖం వచ్చినా అక్కడే త్యాగం చేసి అక్కడే నిలబడుతుంది తప్ప, ఏ రోజైనా తండ్రి అత్తింటిని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయి ఇదే నా ఇల్లు తప్ప అది నా ఇల్లు కాదని ఏ కూతురు కూడా అన్నదండి. జ్ఞానం కలిగినటువంటి కూతురు. బుడదంటున్నాడు కదా, ఎంతటి కష్టాన్నైనా సరే స్త్రీ మోస్తుందండి. మీరు ఆలోచించండి. అతి కష్టం ఏంటో తెలుసా అండి? ఒక పూట తిండి లేకపోవటం వల్లనో, లేకపోతే అనుకున్న బట్టలు కట్టుకోలేకపోవటం వల్లనో, అనుకున్న బంగారం లేకపోవటం వల్లనో, లేకపోతే ఉండటానికి మంచి ఇల్లు లేకపోవటం వల్ల వచ్చినటువంటి కష్టం కాదండి స్త్రీ పడే కష్టం. ఒక బిడ్డకు జన్మనిచ్చేటటువంటి కష్టం అసలు అది వర్ణనాతీతం అంటే దాన్ని పోల్చలేం మనం ఆ స్త్రీ కష్టాన్ని. మీరు ఆలోచించండి. నీ బిడ్డకు, నీ వంశాన్ని నిలబెట్టడానికి ఒక తల్లిగా తన ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చినా కూడా ఎంత అల్లారు ముద్దుగా నీ బిడ్డను మోస్తుంది తల్లిగా. ఆలోచించండి, ఎంత కష్టాన్ని మోస్తుందండి. అంత చూడండి, కడుపులో ఒక బిడ్డ ఉంది, ఒక బిడ్డ వచ్చేసి 4 ఏళ్ళు వచ్చినాయి, కడుపులో బిడ్డను మోసుకుంటుంది. తన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి 4 ఏళ్ల పాపకు అన్నం తినిపిస్తుంది, స్నానం చేపిస్తుంది, అన్ని పనులు చేస్తుంది, వాళ్ళ భర్త క్యారేజ్ కడుతుంది, ఈలోగా మళ్ళీ వస్తే అన్ని పనులు ఇంటి పనులు చేసుకుంటుంది. నిజంగా నాకు చూసి చాలా బాధ వేసిందండి. నాకు ఆ రోజుల్లో ఈ జ్ఞానం లేక మా ఆవిడ పని చేసుకుంటా ఉంటే పని చేసుకోపో, నీ పని నువ్వు చేసుకోవడానికి ఎడుతావేంటి, చేసుకోలేదు, అది ఇంటికి పోయిన ఉండి నేను అప్పుడు. కానీ ఇప్పుడు చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధ వేస్తుందండి. నిజంగా ఎంత ఓర్పు ఇచ్చాడు స్త్రీకి, ఎంత సహనం ఇచ్చాడు స్త్రీకి, ఇంత గొప్ప శక్తిని దేవుడు వాళ్ళకిచ్చి భూమి మీదకి పంపించాడండి. ఇంకా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, స్త్రీ ఎక్కడ తక్కువ ఉండే మీరు ఆలోచించండి. అన్ని రంగాల్లో ప్రతిభ కలిగినటువంటి స్త్రీలుగా కనపడుతున్నారు ఇవాళ సమాజంలో. ఒక మాల్స్లో కానీ, ఒక రెస్టారెంట్లో కానీ, పెట్రోల్ బంకులో కానీ, అన్ని షాపుల్లో, అన్ని రంగాల్లో ఎవరున్నారు ఇప్పుడు? వాళ్ళే కనపడుతున్నాడు. విద్యలో వాళ్ళే కనపడుతున్నారు. విద్య అంటే చదువుల్లో కూడా వాళ్ళే కనపడుతున్నారు. నెక్స్ట్ విజ్ఞానం, మెరుగైనటువంటి ఆలోచనలు కూడా స్త్రీలే కనపడుతున్నారు వాళ్ళు. అందుకే నీ ఇంటిని ఏలేటటువంటి స్త్రీగా నువ్వు ఉండాలంటున్నాడు. నీ ఇంటిని ఏలాలి, నువ్వు పరిపాలకురాలు, నువ్వు నీ భర్తకు ఒకవేళ తెలియపోవచ్చు కొన్ని, కానీ నువ్వు సహాయకురాలుగా చెప్పాలి, కానీ తలకాయ పోటు కాకూడదు నీ భర్తకి. కష్టపడి పనిచేసి వస్తున్నటువంటి భర్తని భార్య ఎలా చూసుకోవాలండి? కష్టపడి ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చాక కూడా నువ్వు కష్టంగా మారిపోతే నిన్ను తుంచాలా? ఆలోచించండి. పద్దాకలు కష్టపడి ఇంటికి వచ్చే భర్తకే నువ్వు పట్టించుకోకుండా ఇంకా వాడిని విసిగించేదానిగా ఉంటే నిన్ను తుంచాలా చెప్పు మరి? ఆలోచించండి జాగ్రత్తగా. అందుకే కదండి భర్తల కోపం వచ్చి చంపేది. ఊరికెందుకు చంపుతాడు భర్త? అది ఎంత చికాకొచ్చి ఒక ఆయనండి పాపం డ్యూటీకి వెళ్ళి వస్తున్నాడు. 2 రోజులు 3 రోజులు లేట్ అయింది. ఎందుకు లేటుకు వచ్చాడు. ఈ లేటుకు వచ్చినందుకే దీనికి అనుమానం అయిపోతే ఈ 20 ఏళ్ల కాపురంలో నువ్వు భర్తను నమ్మిసొచ్చింది ఏంటి మరి? నువ్వు పాపం బాధ తట్టుకోలేక, భార్యని ఏమనలేక
ఆ అమాయకుడు 4వ ఫ్లోర్ నుంచి ఆ కిటికీలోంచి కిందకు దూకి చచ్చిపోయాడండి. ఆ వీడియో కూడా నా దగ్గర. నీ భర్త నీ కళ్ళ ముందు చచ్చిపోతే నీకు ఆనందమా? ఇంతగా వేధిస్తున్నారు, ఆలోచన లేకుండా, జ్ఞానం లేదు. ఒకవేళ భర్తకు తెలియట్లేదు, నువ్వు జ్ఞానవంతురాలు చెప్పు నీ భర్తకు అర్థమయ్యేలాగా. నాకు 14 ఏళ్ళు నన్ను శోధించింది చెవిలో జోరేగలాగా. మారు మనసు పొందు, బాప్తిస్మం తీసుకో, మారు మనసు పొందు, బాప్తిస్మం తీసుకో, ప్రార్థన చేయి, మోకాళ్ళే. నేను ఒకటే చెప్పండి, పద్దాకల ప్రార్థన గురించి మారు మనసు గురించి చెబితే బట్టలు చదువుకుని మీ ఇంటికి పో. నాకు చెప్పక్కర్లేదనండి. నేను పద్దాకల ఏదో రకంగా మా అల్లుడు మార్చాలని చెప్పేసి మా మాంగారు చూడు బండి వేసుకొని, నేను ఒకటే చెప్పండి, ప్రతి సోమవారం ఒక మాట చెప్పండి, వచ్చే ఆదివారం రావద్దు, నన్ను మార్చడానికి రావద్దు నువ్వు. ఆయన వెళ్ళిపోయికి ఏం మొదలు పెట్టేది, ఇకనైనా మారయ్యా, ఏం జరుగుద్దో చెప్పలేం, ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు. మారు మనసు పొందు, దేవుడు ఆయుష్ని ఇస్తాడు నీకు. మారు మనసును పొందు, దేవుడు ఈ బాధలు తీసేస్తాడు. మారు మనసు పొందు, నీ కష్టార్జితం నిలబడుద్ది. మారు మనసు పొందు, మన కుటుంబం బాగుంటుంది. మారు మనసు పొందు, మన కుటుంబం అంతా రక్షింపబడుతుంది. ఎన్నో మాటలు చెప్పేది, అయినా కూడా ఒక్క మాట నీ చెవిని తీసి పక్కన పడేసుకోండి. కానీ దేవుడు చివరికి ఒక్క రోజు అనేది వచ్చింది, పట్టుకున్నాడు, మంటలో వేసాడు, కాల్చాడు, బయటకు తీసుకొచ్చాడు. భార్య భర్త మార్పు కోసం అంతగా పోరాడాలి. భర్త ఒకవేళ మార్గం తప్పుతున్నాడు అనుకోండి, చెప్పాలి ప్రేమగా. ఒకవేళ చేసేది ఏమైనా తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా చేస్తాడు అనుకో, నువ్వు తెలివిగలదాని అయితే ఏం చేయాలి? చెప్పాలి, ఇది కరెక్ట్ కాదండి. నాకు వాక్యంలో చెప్పుద్దండి, మిగతా విషయాలు చెప్తే వినను నేను. వాక్యంలో మీరు చెప్పింది ఇది కరెక్ట్ కాదంటది, ఇది ఇక్కడ తప్పు అంటది, ఇలా చెప్పాలి అలా చెప్పాలని నాకు సజెషన్ చెప్తా ఉంటుంది కూర్చొని. ముందు నాకంటే నువ్వు జ్ఞానివా, పెద్ద తెలివిగలదానివా అని చెప్పేసి, మరి మగాడు ఏదైనా మగాడే కదండి, ముందు అరుత్తా, తర్వాత ఆలోచించి కరెక్టే కదా, ఇలా చెప్తే బాగుంటుంది వాక్యం అని ఆలోచన చేసుకొని చెప్తా ఉంటా. అలా ఆలోచన నేర్పాలి, అలా ఆలోచనగా సహాయం చేయాలి. ఒకవేళ నేనే ఏమైనా పొరపాటు చేస్తానో సరిచేయాలి. ఎందుకు సరి చేయాలంటే, సరి చేసుకోకపోతే నాకు ఒక్కడ చెడ్డ పేరు వస్తే నా కుటుంబం మొత్తం చెడ్డ పేరే కదండి. ఇప్పుడు నీ భర్త సరిగా లేడనుకో, ఆ నిందా నామోస్ ఎవరికి? నీకే వస్తుంది. కనుక భార్యగా నువ్వేం చేయాలి? కుటుంబాన్ని కట్టాలంటే ఏం చేయాలి? సరైనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి సలహాలు భర్తకు చెప్పాలి. అందుకే లేనిపోని కట్టుకథలతో భర్తలు భార్యలను వేధించకూడదు, భార్యలు భర్తలు వేధించకూడదు. ఎందుకంటే కుటుంబం పాడైపోద్ది ఫస్ట్. అందుకే ఏమంటున్నాడంటే, విద్యలోను, చదువులోను, వ్యాపారాల్లో, రాజకీయాల్లో కూడా వాళ్ళే కదండి ఉంది ఈరోజు సమాజంలో. మీరు ఆలోచించండి, స్త్రీ ఎక్కడ తక్కువ అండి? ఎక్కడ తక్కువ కాదు. ఎందుకు పుడుతుందంటే, ప్రేమను పంచడానికి, కుటుంబాలను కట్టడానికి, ఏమండి ఈ సమాజాన్ని అందంగా మార్చడానికి. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాం మనం, అందరూ మగవాళ్ళే ఉన్నారనుకోండి, అందంగా ఉంటుందా ఫంక్షన్? ఉంటుందండి? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ కుటుంబానికి వెళ్ళాం మనం, ఇంట్లో ఆడవాళ్ళు లేరు అనుకోండి, ఏమండి తండ్రి కొడుకులే ఉన్నారు, భార్య ఎక్కడికో వెళ్ళింది, ఊరు ఎక్కడికో పోయింది, చుట్టాలు వచ్చారు ఇంటికి. ఇప్పుడు ఇంట్లో ఏమన్నా పని జరుగుద్దా భార్య లేకపోతే? వాళ్ళకి వంట చేయాలన్నా, ఆ పాత్రలు తోమాలన్నా, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలన్నా, వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇవ్వాలన్నా ఎవరు ఉండాలి ఇంట్లో? భార్య ఉండాలండి. భార్య లేని కుటుంబాన్ని ఒకసారి ఊహించుకోండి, ఆలోచించండి. అంత గొప్ప పొజిషన్ నీకు ఇచ్చాడు. భర్త లేకపోయినా ఏదో రకంగా భార్య బతుకుద్దేమో కానండి, భార్య లేకపోతే భర్త ఎక్కువ కాలం బతకలేడండి. మీరు ఆలోచించండి పిల్లలు. భార్య లేకపోతే భర్త ఎక్కువ కాలం బతకలేడు ఎక్కువ కాలం. అందుకే భార్యని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒక గొప్ప వరంగా ఇచ్చాడండి. అందుకే భార్యలు అర్థం చేసుకోవాలి భర్తని. అందుకనే ఒకళ్ళు హెచ్చుగా ఉంటే మరొకళ్ళు ఏం చేయాలి? తగ్గించుకొని ఉండాలి. నువ్వెంత నేనెంత అంటే కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సరిగా లేరనుకోండి, పిల్లలు పాడవుతారని బైబిల్లో చెప్పాడు. చూద్దాం ఒకసారి ఆ మాట. భార్యాభర్తలు ఇద్దరు తిన్నగా లేకపోతేనండి పిల్లలు, మరి మీ ఇద్దరిని చూసి ఏం నేర్చుకుంటారు? వాళ్ళు పాడైపోతారు ఖచ్చితంగా. చూడండి ఒక మాట చూడండి, ముగించేద్దాం. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. చూడండి, ఒకవేళ భర్త అవిశ్వాసం అనుకో, వాడికి ఏం తెలియకే పొరపాట్లు చేశాడు అనుకోండి. అందుకే దేవుడు చాలా మంచి మాట చెబుతున్నాడండి. అవిశ్వాసి అయినటువంటి భర్త ఒకవేళ ఉంటే ఆ భర్తని భార్య ఏం చేయాలంటండి?
పరిశుద్ధపరచాలి. అవిశ్వాసురాలైనటువంటి భార్య ఉందనుకోండి, విశ్వాసైనటువంటి భర్తను బట్టి పరిశుద్ధపరచబడాలంటే ఒకళ్ళనొకళ్ళు సరిచేసుకోవడానికి దేవుడు దత్తపరిచాడు. ఇప్పుడు భర్త అవిశ్వాసం అనుకోండి, నీ నోటుకు వచ్చినట్టు తిట్టేసి నిన్ను వదిలేసి విడాకులు ఇచ్చేసి ఏమన్నా వెళ్ళిపోమని కాదు నేను ఇచ్చింది. అవిశ్వాసమైనటువంటి భర్తకి నేను ఎందుకు ఇచ్చాడు? విశ్వాసిగా వాడిని బాగు చేసుకోమని, వాడిని నిలబెట్టుకోమని, వాడిని కట్టమని నీకు ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నా భర్త మూర్ఖుడండి, నా భర్త జ్ఞానం లేదండి, నా భర్తకు చదువు లేదండి, నేను చెప్పినా వినట్లేదండి, ఇట్లాంటి ఆలోచన భావజాలం ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తున్నా చూడండి. మీ పిల్లలు అపవిత్రుడు ఏమంటున్నాడు? లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు అంటున్నాడు. అంటే మీ పిల్లలు చెడిపోతారు అంటున్నాడండి. మీరు కనుక సక్రమంగా లేకపోతే మీ పిల్లలు చెడిపోతారు. ఇప్పుడు ఆళ్ళ ముందే కొట్టుకొని, ఆళ్ళ ముందే తిట్టుకొని, ఆళ్ళ ముందే అలిగేసుకొని, ఆళ్ళ ముందే మెడకాలు బీచుకొని, జుట్లు బీచుకొని చేసుకుంటే నీ పిల్లలు నేను చూసి ఏమి నేర్చుకోవాలి? ఆలోచించండి జాగ్రత్తగా. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఆడు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. మనం నేర్పించుకుంటే నేర్చుకుంటారు పిల్లలు. మనం మంచి నేర్పితే మంచి నేర్చుకుంటారు, చెడు చేస్తే చెడు నేర్చుకుంటారు. ఆలోచించండి. నువ్వు బూతులు తిట్టావనుకో, బూతులు నేర్చుకుంటుంది నీ కూతురైనా కొడుకైనా. నువ్వు సినిమాలు చూస్తున్నావు అనుకో, ఆడు సినిమాలు చూస్తాడు కూతురైనా కొడుకైనా. నువ్వు సెల్ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతున్నావు అనుకో, నిన్ను చూసి ఆడోది నేర్చుకుంటాడు. నువ్వు సెల్ ఫోన్లో రీల్స్ చూస్తున్నావు అనుకో, తర్వాత ఆడవే చూస్తాడు. ఇప్పుడు నువ్వే పనికిమాలిన అయిపోతే నీ బిడ్డలు ప్రయోజకులు ఎలా అవుతారు? ఆలోచించండి. తల్లి ఎట్టిదో కుమార్తెయు అట్టిదే అన్నాడు ఏజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44 అనుకుంటా. తర్వాత తండ్రి ఏం చేయుట కుమారుడు చూచినో అదే తప్ప వేరొకటి ఏం చేయడు కుమారుడు కూడా. అలాగే కుమార్తెలు చాలా గొప్ప పొజిషన్ కలిగినటువంటి బిడ్డలు అంటున్నాడండి. ఒక మాట చూద్దాం, లాస్ట్గా ఒక్క మాట చూపిస్తాం మీకు ఇందులో. ఎందుకంటే కుమార్తెను బట్టే కుటుంబం నిలబడుతుందన్న దేవుడు ఒక మంచి మాట చెప్పాడండి. కుమారుల మీద ఆలోచన కలిగిన వాళ్ళకి దేవుడు చెప్పినట్టుగా కనుక మీ బిడ్డలను మీరు పెంచకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు, అమ్మలారు నా కోసం ఏడవకండి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏడవండి, నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి లోకాసువార్త 23:29 ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, ఆ మాట బాగుంటుంది. లోకాసువార్త 23వ అధ్యాయం 29 వచనం. ఏం మాట చెప్పాడు? ఇదిగో ఎవరు గొప్పవాళ్ళని చెప్తున్నాడు చూడండి. పిల్లల్ని సక్రమంగా పెంచకపోతే ఇప్పుడు చెప్తున్నాడు పిల్లల గురించి. గొడ్రాలను, కనని గర్భమును, పాలి అన్నటువంటి స్తనములను ధన్యములైనవని చెప్పు దినములో చూసారండి. ఎవరు గొప్పవాళ్ళంట? ఈ గొప్పవాళ్ళని చెప్పుకునే దినాలు వస్తాయంట. పిల్లలు కనని వారే గొప్పోళ్ళని చెప్పుకునే రోజులు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ వచ్చేసాయి ఇప్పుడు. ఎందుకంటే దారుణంగా తయారైపోయారు పిల్లలు. ఇందాక ఒక ఊరు వెళ్ళాం మేము, అందరూ తాగే ఉన్నారు కుర్రోళ్ళంతా. తాగేసి బండి బై అని రేపుతున్నాడు బండి. నేను అన్నాను, ఏంట్రా బాబు అసలు ఈ స్పీడ్ ఏంట్రా అంటే, ఆడి లోపల ఉన్న మందండి అన్నాడు ఒక ఆయన. అంటే తాగేసి ఏం చేస్తున్నా అర్థం కావట్లేదండి కుర్రోళ్ళు. ఎందుకు ఇలా పాడైపోయారు? పాడైపోవడానికి కారణం ఎవరు? ఈరోజు ఇద్దరు 10th క్లాస్ పిల్లలు ఒక ప్రిన్సిపాల్ని హత్య చేసి పారిపోయారు. సీసీ కెమెరాలకు కూడా దొరకకుండా హైదరాబాద్ వెళ్ళి పట్టుబడ్డారంటే అసలు అలా చెడిపోవటానికి కారణం ఎవరు? గంజాయికి అలవాటు పడిపోయి, వ్యసనాలకు లోనైపోయి, ఎవరి దగ్గర డబ్బు ఉందో ఎవరిని హతం చేసి డబ్బు ఎత్తుకుపోవాలన్న ఆలోచన, ఈ దుష్టత్వపు ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది? చెడు సహవాసాలు, భయం లేనటువంటి తనం సమాజంలో చీడపురుగుగా మార్చేస్తుంది. ఏమండి, కాలం ముగసక ముందే చంపేస్తుంది వాళ్ళందరిని కూడా. అందుకే ఏమండి, వంశాభివృద్ధి అంటున్నాం కదా. దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి, కీర్తన గ్రంథం 109వ కీర్తన 13వ వచనం చూడండి. 109వ కీర్తన 13వ వచనం. దేవుడు చూడండి ఏం చెప్తున్నాడు. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక, వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక అంటున్నాడు. అంటే దేవుడు కోరుతున్నట్టుగా గనక మీకు ఇచ్చిన కుమారులు మీరు పెంచకపోతే నెక్స్ట్ రానున్నటువంటి తరాల్లో అసలు నీ వంశాభివృద్ధి ఉండదు నాయన, మొత్తాన్ని తుడిచేస్తానంటున్నాడు ఇచ్చినటువంటి దేవుడే. కానీ ఎప్పటికీ నిలబడేది స్త్రీయేనండి. మీరు గమనించండి, ఎప్పటికీ నిలబడే స్త్రీనే. అది అత్తింటికి వెళ్ళినా ఎక్కడ బ్రతికినా కూడా స్త్రీ మాత్రమే నిలబడుతుంది. అసలు వంశాభివృద్ధికి మూలకంబమే స్త్రీ అని చెప్పాడు దినవృత్తాంతాల 1వ గ్రంథం. వంశాభివృద్ధి చెందాలన్న దేవుని కృప కావాలండి.
ఏదో నీ కుమారులు ఇచ్చేసాడు కదా నా వంశాభివృద్ధి చెందుద్ది అనుకుంటే అది నీ అజ్ఞానం. అది ఎందుకంటే దేవుడు కోరుతున్నట్టుగా నువ్వు పెంచకపోతే వాళ్ళు మధ్యలోనే పోతారంటాడు గ్రంథంలో. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. షిమీకి 14 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యోదావారు వృద్ధి అయినట్లు వారి వంశములు వృద్ధి కాలేదు. అంటే వంశాభివృద్ధి చెందాలన్నా అది ఎవరి ప్రమేయం ఉంది? దేవుని చిత్తమై ఉంది. నీ వంశాన్ని వృద్ధి చెందించాలంటే దేవుని చిత్తం కావాలి. నువ్వు నేను అనుకుంటే అవ్వదు. ఆలోచించండి. అందుకే కీర్తన గ్రంథం 28వ కీర్తన 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 28వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంది. వీడియో రెడీ చేసుకున్నాను. కీర్తనల గ్రంథం 28:5 చదువునాను. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. ఇచ్చినటువంటి బిడ్డల్ని దేవుని కోసం పెంచకపోతే, దేవుని మార్గంలో నడిపించకపోతే, దేవుని ఆజ్ఞలను పట్టించకపోతే వంశాభివృద్ధి చెందకుండానే ఆ వంశాన్ని నేను ఆపేస్తానంటున్నాడు దేవుడు. మీరు ఆలోచించండి. 128 కీర్తనలు ఏం చెప్పాడు? మీ వంశాభివృద్ధి చెందాలంటే దేవుడు చెబుతున్న లిస్ట్ అంతా మీరు ఫాలో చేయాలి. దేవుడు చెప్పిన లిస్ట్ అంతా మీరు ఫాలో చేస్తేనే మీ వంశం అభివృద్ధి అవుతుంది. వంశాభివృద్ధి కొరకే దేవుడు కుమార్తెలను ఇచ్చినట్టుగా మనకు దేవుని గ్రంథం సెలవిస్తుంది. కనుక ఆడబిడ్డ వద్దని, మగబిడ్డే ముద్దని, ఏమంటే దేవుని చిత్తాన్ని ఎరుగక ఆడపిల్లలను చులకనగా తక్కువగా చూస్తున్నారు. కనుకనే చాలామంది గర్భంలో ఉండగానే ఆడబిడ్డలు ఏం చేస్తారు? చంపేస్తున్నారండి. అందుకే అసలు ఆడబిడ్డను ఎందుకు ఇచ్చాడో, ఆడబిడ్డ యొక్క ముఖ్యమైనటువంటి ప్రణాళిక ఏంటో దేవుని గురించి ఒక వీడియో ఉంది. ఇది మనం చూసుకొని కేక్ కటింగ్ కార్యక్రమంలోకి మనం వెళ్దాం.